మిత్రులారా, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని భావించేటువంటి కర్ణాటక ప్రభుత్వానికి సీఎం సిద్ధరామయ్యకు మంచి ఎదురు దెబ్బ అయితే తగిలింది. ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా 10 మందికి మించి గుమిగూడకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాలపైన ధారవాడ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే అయితే విధించిందనమాట. దీంతో ఆర్ఎస్ఎస్ పద సంచలనంతో పాటు ఇతర సభలు ఊరేగింపులు కూడా ఏర్పడినటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయినాయి. హుబ్బెళ్ళికి చెందినటువంటి పునఃచైతన్య సేవా సంస్థ దాఖలు చేసినటువంటి రిట్ పైన విచారించినటువంటి న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు మంగళవారం అయితే తీర్పునిచ్చిందనమాట. ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా 10 మందికి మించి గుమికూడకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాలపైన నిషేధం విధించడం అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని చెప్పేసి కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుత్రరత్నమైనటువంటి ఈ ప్రియాంక ఖర్గే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నియంత్రించాలని చెప్పేసి ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో క్యాబినెట్లో చర్చించారనమాట. సరే, ఆడంతా కూడా వాళ్ళ పెత్తనే కదా, వాళ్ళ హవానే కదా. ప్రభుత్వ కార్యాలయాల యొక్క ఆవరణలు, ప్రభుత్వ పాఠశాల మైదానాలు, పార్కులు, ప్రైవేటు స్థలాలు, రోడ్లపైన అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పేసి ఈ సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందనమాట. 10 మందికి మించి ఊరేగింపులు చేయకూడదని చెప్పేసి ఈ నెల 18వ తేదీన ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. కాదు, ఇదేమన్నా ఇందిరాగాంధీ ఏమైనా బూరిందా వీళ్ళకి ఏమన్నానా ఎట్టా? అప్పుడు ఆమె ఉన్న పళంగా ఎమర్జెన్సీని తీసుకొచ్చి పారదొబ్బింది, దేశంలో సర్వనాశనం చేసింది. ఎంతో మంది హక్కుల కోసం నోరు తెరిచినటువంటి నాయకులను, విద్యార్థులను అందరినీ కూడా ఎంతో మంది దేశంపై లోపలేశారు. ఏమన్నా ఆవిడేమన్నా బూరిందేమో వీళ్ళకు? ఇదేమన్నా ఎమర్జెన్సీనా? లేకపోతే కర్ణాటకలో కూడా ఎమర్జెన్సీ పెట్టాలని చెప్పేసి వీళ్ళు ఏమైనా కళ్ళగంటున్నారా? ఏంది ఈ కథ అంతా కూడా? లేకపోతే 10 మంది ఒకసారి గుమి కూడితే ఏంది ఇదంతా కథలంతా ఏంది అంటే కాదు. ఇప్పుడు కర్ణాటక మొత్తం స్టేట్ మీద 10 మంది ఏడా కలవకూడదా? ఎవరు మీటింగ్లు పెట్టుకోరా? ఒకసారి మీరు చూడండి, ఇట్లాంటి కొన్ని లక్ష్యాలు జరుగుతాయి కర్ణాటకలో. ఇదంతా కూడా హిందూ వ్యతిరేకత. హిందువుల్లో ఐకమత్యం పెరిగితే వీళ్ళ పార్టీ అధికారంలోకి రాదు, వీళ్ళకు అధికారం అనేది దక్కదు. వీళ్ళంగా జీవితాంతం కూడా రాజకీయ నిరుద్యోగులుగా ఉండాలి. అందుకని ఈ డ్రామాలంతా కూడా ఇప్పుడు వీటికన్నిటికీ కలిపి వీళ్ళ ప్రభుత్వానికి హైకోర్టు అయితే వంగబెట్టి గుద్దింది. అది విషయం.